అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే విడుదల చేస్తున్నారు. ఇక ఈ 19వ విడత నిధులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు విడుదలవుతాయని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏంటి, ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు అంటే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయల చొప్పున, విడతకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలను అయితే విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతల డబ్బులు అయితే విడుదలైంది. ఇక 19వ విడత డబ్బులు అయితే విడుదల కావాల్సి ఉంది. ఇక 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు దాదాపు ఒకేసారి 6,000 రూపాయలను విడుదల చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 2వ వారం నుంచి డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఇంకా మిగిలిపోయిన వారంటే పీఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా తప్పకుండా అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.